రెస్పాన్స్. కొన్ని కొన్ని అంటే ఎలా ఉంటాయంటే సినిమాలు హిట్ అవ్వు బట్ చేసిన సాంగ్స్ బ్లాక్ బస్టర్ గా ఉంటాయి, అలాంటివి మీవి కూడా చాలా ఉన్నాయి అప్పటివి కూడా. సో అదొక గుర్తింపు ఉండిపోతూ ఉంటుంది. సినిమాకి వెళ్ళ సరిగ్గా ఆడియన్స్ కి రీచ్ అవ్వకపోయినా కొన్ని సాంగ్స్ ఉండిపోతాయి. సో ఇన్ని సాంగ్స్ మీరు కంపోజ్ చేశారు కదా, ఒకటి బాగా కష్టపడ్డాను బట్ నాకు అంత గుర్తింపు దక్కలేదన్న సాంగ్ ఏమి మీకు అనిపించిందా? అది మన సరైనోడు సాంగ్ నుంచే వచ్చిందండి. సరైనోడు నేను చేశాను, బాగా నన్ను బోయపాటి సార్ కానీ బన్నీ గారు కానీ బాగా అప్రిషియేట్ చేశారు. ఆ టైంలో ఇది శేఖర్ మాస్టర్ చేశాడా, గణేష్ మాస్టర్ చేశాడా, లేకపోతే జానీ మాస్టర్ చేశాడా అని అనుకున్నారు. నేను అప్పుడు ఎక్కువ ఇట్లా ఇంటర్వ్యూస్ కానీ సోషల్ మీడియాలో నేను లేను, సో అలా వెళ్ళిపోయింది. డాన్స్ అంటేనే టోటల్గా మనకి మాస్ స్టెప్స్ కానీ మరీ క్రిటికల్ స్టెప్స్ అంటే వీళ్ళు మనం ఎక్కువ చూసుకుంటాం కదా. సో వీళ్ళ ముగ్గురికి మీరు అది కంపోజ్ చేసేటప్పుడు మీరు ఎంతగా కష్టపడ్డారు అసలు? చాలా అండి. అంటే నాకు ఆల్ టైం ఏముంటుందంటే ఏదో ఎవరిది చేయలేనిది చూడండి చేయాలనే దాన్ని పక్కన పెడితే మనం కథ ఏం చెప్తుంది, ఆ క్యారెక్టర్ ఎలా ఏం కోరుకుంటుంది, దాంట్లో ఈ హీరో ఈ స్టార్ ముందు చెయ్యంది ఏదన్నా ఉందా, ఇలా వెళ్తాను, ఇలా వెళ్ళి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని స్టెప్స్ ఎలా ఉంటాయండి ఆ మ్యూజిక్కి సెట్ అవ్వవు. మూమెంట్ మంచి మూమెంటే, కాకపోతే ఆ టైంకి ఆ సాంగ్కి సెట్ అవ్వవు, మనం ఫోర్స్ఫుల్లీ పెడతాం దాంట్లో. అలా ఎప్పుడు చేయను నేను. అలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్, మోర్ హోంవర్క్ చేస్తాను పక్కా. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్లాక్ అంటారా, కొరియోగ్రఫీ సైడ్ అంటారా, లేకపోతే ఆ కథ చెప్పే ప్రాసెస్ ఉంటుంది. అంటే లైక్ మూమెంట్ చేసే ముందు చిన్న మాంటేజ్ చేసి కథ చెప్పడం ఉంటుంది. అన్ని రకాలుగా నేను వర్క్ చేసి డైరెక్టర్తో మోర్ ఇంటరాక్ట్ అయ్యి చేస్తాను. సో నాకు మోర్ ఈజీ అవుతుంది. అంటే ఇలా మీరు బాగా హోంవర్క్ చేసిన సాంగ్ ఏదండి మీ మొత్తం అన్ని సాంగ్స్ లో? బాగా అంటే అఖండ 2 అంటే బెస్ట్ మూమెంట్ ఇవ్వాలని చాలా హోంవర్క్ చేశాను. అండ్ రీసెంట్ టైమ్స్లో అనిల్ గారి ప్రతి సినిమాకి చాలా హోంవర్క్ చేస్తాం. ఎందుకంటే అనిల్ గారు సామాన్యంగా ఆయన చాలా మూమెంట్స్ ఆయన చెప్పినవి ఉంటాయి. ఆయన ఇలా చేయండి మాస్టర్, అలా చేయండి అని చాలా ఉంటాయి. ఆయన అసలు ప్రతి బిట్ తెలుసు. ఆయన ఇట్ సెల్ఫ్ డైరెక్టర్ కాకుండా ఆయన లోపల తెలియకుండానో ఓ కొరియోగ్రాఫర్, అసలు అమేజింగ్ కొరియోగ్రాఫర్ ఉంటాడు. సో ప్రతి సాంగ్ ఎఫర్ట్ ఉంటుందండి, లేని సాంగే లేదు. అది పెద్ద హీరో చిన్న హీరో, పెద్ద సినిమా చిన్న సినిమా ఇలా తేడా ఏం లేదు. నేను చిన్న సినిమా కూడా అంతే ఎఫర్ట్ పెడతాను. అంటే లైక్ డీజే టిల్లు సాంగ్, డీజే టిల్లు సాంగ్ ఉంది, ఆ సాంగ్ రిలీజ్ అవ్వకముందు ఆ సినిమా కొంచెం లో బజ్ ఉంది. బట్ ఆ సినిమాకి నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన 100% ఇవ్వాలి అని చేసింది. అది ఇచ్చాను, ఆ రిజల్ట్ ఈరోజు కనిపించింది కూడా ఫైనల్ గా. సో అలాగే మీరు చాలా మంది హీరోయిన్స్ తో కూడా వర్క్ చేశారు కదా, సో మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన హీరోయిన్ ఎవరు అంటే డాన్స్ పరంగా? డాన్స్ పరంగా అన్డౌటెడ్ గా తమన్నా గారు, శ్రీలీల గారు, అన్ని ఇంకోటి భాగ్యశ్రీ కూడా అబ్బచ్చా సాంగ్ కి. అప్పటి వరకు తను అంత డాన్స్ చేయలేదు, ఓకే అనుకున్నాము. బట్ అబ్బచ్చా సాంగ్లో చేసిన విధానము అండ్ శ్రీలతో ఫుల్ సాంగ్ నాకు డాన్స్ నెంబర్ దొరకలేదు ఇప్పటి వరకు. మన తూమేరా లవ్వర్ సాంగ్లో చిన్న బీజన్లో డాన్స్ ఆడిపించాను. బట్ వెయిటింగ్ టు ఫుల్ సాంగ్ ఎప్పుడు చేస్తానని తమన్నా అన్డౌటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్ తను, అసలు చాలా బాగా అనిపిస్తుంది.